ఎవరివన్ అందరూ బాగున్నారా? మనం ఈరోజు రివ్యూ చేసే బండి వచ్చేసి ఆల్ న్యూ క్లాసిక్ 350 రీబోర్న్. ఇదేంటంటే 25,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. 25,000 కిలోమీటర్స్ రివ్యూ ఇది. సో ఇది మా తమ్ముడు బండి యాక్చువల్లీ. అందులో ఒక 16,000 కిలోమీటర్స్ నేనే తిరుగుంటా. రాజమండ్రి టు బెంగళూరు, బెంగళూరు టు రాజమండ్రి, బెంగళూరు టు హైదరాబాద్, రాజమండ్రి టు హైదరాబాద్, అలా చాలా ట్రిప్స్ అయితే వేసా దీని మీద నేను. సో ఇందులో నేను ఫీల్ అయిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడదాం ఈ వీడియోలో. సో 25,000 ఇది లాంగ్ రన్కి ఎలా ఉంది, వెహికల్ ఏంటి అన్నది మనం కంప్లీట్ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే మనం ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే బిల్డ్ క్వాలిటీ. అసలు బిల్డ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు దాన్ని మనం ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఒక 25,000 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను కదా, నాకు ఇప్పటికొచ్చి ఇప్పుడు ఒక్క సౌండ్ అన్నది రాలేదు. ఏ పాటోల్లో పడినా ఎక్కడ పడినా బండి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అది సస్పెన్షన్ అవని, దాని సాసి చేయడం అవని, అసలు ఆ డిజైన్ అదంతా కూడా మీరు ఎక్సలెంట్గా ఫీల్ అవుతారు. సీట్ కంఫర్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అది. సో మీరు ఎంత లాంగ్ రైడ్ వెళ్ళినా ఏం చేసినా కూడా మీకు ఆ బిల్డ్ క్వాలిటీ అనేది మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఏ బండిలో అయినా సరే బిల్డ్ క్వాలిటీ బాగోకపోతే ఆ వెహికల్ మనకి నడపడానికి అవ్వదు. ఎందుకంటే అది జరకలు ఇస్తూ ఉంటుంది, ఊగుతూ ఉంటుంది, సౌండ్స్ వస్తూ ఉంటాయి ఎక్కడైనా పడినా, ఏ పాటోల్లో పడినా ఇందులో పడినా. సో ఇందులో అయితే మీరు అలాంటి ఇష్యూ అయితే ఎక్కడ చూడరు. మీరు బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం కళ్ళు మూసుకుని రాయల్ ఎన్ఫీల్డ్కి అయితే వెళ్ళిపోవచ్చు. చాలామంది రాయల్ ఎన్ఫీల్డ్ యూజర్స్ కూడా చెప్పేది అదే, ఎందుకు రాయల్ ఎన్ఫీల్డ్ కొంటారని అడిగితే బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇందులో. ఎంత దూరం వెళ్ళినా సరే మీకు స్ట్రెయిన్ అయితే అవ్వరు. మీరు చాలా చిన్న బ్రేక్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను బెంగళూరు అయితే ఆల్మోస్ట్ ఒక 8 అవర్స్లో వెళ్ళిపోయా, రాజమండ్రి నుంచి బెంగళూరు 8 అవర్స్ అంటే మీరే అర్థం చేసుకోండి. ఈ బండి అసలు నెక్స్ట్ లెవెల్. అసలు హైవే ఎక్కిందంటే ఒక 100లో మీరు క్రూజ్ చేస్తున్నారంటే మీకు అసలు మినిమం తెలియదు. అలా ఒక సోఫాలో కూర్చొని వెళ్ళిపోతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ సీట్ కూడా నేనేం మార్పిలా, అడ్వెంచర్ సీట్స్ అవి ఏం వేపిలా, దాంతో వచ్చిన సీటే. అది కూడా చాలా బాగుంది. సీట్ అంతా మొత్తం ఎవ్రీథింగ్ అసలు రైడ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ప్రో ఏమనిపించిందంటే నాకు సర్వీస్ అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం మనం ఏ సర్వీస్ సెంటర్కి వెళ్ళినా సరే. ఇప్పుడు యమహాకి వెళ్ళినా లేదా బజాజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు సరిగ్గా చేస్తారో చేయరో అదేంటో మనకు అర్థం కాదు. అసలు బండి ఇచ్చేసి ఈవినింగ్ రండి లేదా ఇలా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఎన్ఫీల్డ్లో ఏంటంటే సర్వీస్ అన్నది మనం చూస్తుండగానే చేస్తారనమాట. మన కళ్ళెదురుగానే చేస్తారు మొత్తం. మీకు అర్జెంట్ అంటే ఒక 2-3 అవర్స్లో కూడా చేసి ఇచ్చేస్తారు బండి. మీరు అలా కూర్చుంటే చాలు, మీ బండి ఏం జరుగుతుందో మీరే చూడొచ్చు క్లియర్గా. సో అంటే అన్ని షోరూంలో ఉన్నాయో నాకు తెలియదు, కానీ నేనైతే రాజమండ్రిలో అయితే చూసా. నాకు తెలిసిన అన్న ఉన్నాడు, అన్న టైం చెప్తే ఆ టైంకి మనం తీసుకెళ్ళామంటే కరెక్ట్గా 3 అవర్స్ అంతే, 3 to 4 అవర్స్ బండి అయితే చేసి మనకి ఇచ్చేస్తారు మళ్ళీ యాజ్ టీజ్గా. సర్వీస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎక్కడన్నా రోడ్ సైడ్ ఆగిపోయినా రోడ్ సైడ్ అసిస్ట్ కూడా ఉంది దీనికి ఎన్ఫీల్డ్కి, అది మనం సపరేట్ తీసుకోవాలనుకుంటా. సర్వీస్ కాస్ట్ కూడా మరీ ఎక్కువ అయితే ఏం ఉండదు. సర్వీస్ కాస్ట్ కూడా ఓకే, ఒక 4 to 5,000 అయితే అవుతుంది మనం పెయిడ్ సర్వీసెస్కి. ఫ్రీ సర్వీస్ 2 సర్వీస్ అనుకుంటే ఇచ్చారు వీళ్ళు. సో సర్వీస్ కూడా చాలా బాగుంది. ఎన్ఫీల్డ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా ఏ సైడ్కి వెళ్ళినా సరే ఎన్ఫీల్డ్ సర్వీస్ మాత్రం ఎక్సలెంట్. అది నేను ఎక్కడ సర్వీస్లో ఇంత డ్రాబ్యాక్ అన్నది చూడలా. అక్కడ చేసేవాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు అనమాట. సర్వీస్ చేసేవాళ్ళు కూడా చాలా బాగా అయితే చేస్తున్నారు. వేరే సిటీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా సర్వీస్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ప్రోస్ గురించి మాట్లాడుకుంటే దీని చాసీ చెప్పుకోవాలి. చాసీ గురించి మాట్లాడుకోవాలి. అసలు చాసీ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు రాక్ సాలిడ్ స్టెబిలిటీ మనకు ఆఫర్ చేస్తుంది అది. మీరు హైవే ఎక్కి అలా 80, 90, 100, 110, 120 కూడా తీసుకెళ్ళాను నేను. 120లో కూడా మీకు ఎక్కడ షివరింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. కానీ 110 దాటినప్పటి నుంచి లైట్ వైబ్రేషన్స్ అయితే మీరు చూస్తారు హ్యాండిల్ బార్లో. మరి ఓబ్లింగ్ ఇష్యూస్ అలాంటివి అయితే అస్సలు ఏం లేవు. షాసీ మాత్రం చాలా బాగా చేశారు. స్ట్రైట్ టు ద లైన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. మీరు టర్నింగ్ తిప్పేటప్పుడు మొత్తం అంతా కూడా షాసీ అయితే చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. దీని షాసీ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ షాసీ వల్ల మొత్తం లుక్ అంతా మారిపోయింది. ఇది అంటే లుక్ అలానే ఉంది, కానీ మీరు కూర్చున్నప్పుడు మీరు అది ఫీల్ అవుతారు షూర్గా. ఓల్డ్ బుల్లెట్ డ్రైవ్ చేసి రీబార్న్ ఎక్కారంటే మీరు కంపల్సరీ ఫీల్ అవుతారు. ఆ సిట్టింగ్ కంఫర్ట్ కానీ ఆ హ్యాండిల్ బార్ కానీ మొత్తం అయితే చేంజ్ అయింది. అది ఓన్లీ షాసీ వల్ల. సో ఇంకా
జే సిరీస్ ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఇంజన్ స్మూత్నెస్ చేశారు, ఇంకా పికప్ పెంచారు. అది ఎంత అంటే ఇన్స్టెంట్. మీరు ఇంతకు ముందు బుల్లెట్ ఏంటంటే టక్ టక్ మనకి గేర్లు వేసినప్పుడు సౌండ్ వచ్చేది. సో ఇది సౌండ్ లేదు, ఏం లేదు. పికప్ కూడా చాలా ఈజీగా ఎత్తుకుంటుంది ఇది, కంపేర్ టు ఎలా అంటే ఒక స్పోర్ట్స్ బండి లాగా. ఒక స్పోర్ట్స్ బండి అలా వెళ్తుంది, సేమ్ అలానే వెళ్తుంది ఇది కూడా. ఇంతకుముందు అయితే ఎన్ఫీల్డ్ స్పీడ్ వెళ్ళడానికి పనిచేయదు, నార్మల్ స్లోగానే వెళ్ళాలనుకునేవాళ్ళు కదా. ఇదైతే మాత్రం స్పోర్ట్స్ బండిలా పనిచేస్తుంది ఇది. సీరియస్గా చాలా బాగా నచ్చింది నాకు. డిస్ప్లే అంటే ఓడోమీటర్ కొంచెం అది మనం ఫోన్లో మాడుకుందాం. ఇప్పుడు వరకు అయితే మాత్రం జే సిరీస్ ఇంజన్ మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసింది. ఒక 25,000 కిలోమీటర్స్ తిరిగా నేను. మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసింది జే సిరీస్ ఇంజన్. ఇంకా నాకు నచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి దీని ప్రైస్ అని చెప్పుకోవాలి. ప్రైస్ అయితే మాత్రం 2,75,000 ఎంతో పడింది నాకు ఇది. ఇంకా మీరు ఫైనాన్స్ అంతా ఇంకా ఎక్కువ అవుతుంది. సో ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అనే అనిపించింది నాకు. ఇంతకుముందు నాకు స్టార్టింగ్లో బుల్లెట్ ప్రైస్ ఎంత ఉంటుందని తెలిసినప్పుడు 1,50,000 ఎంతో అయితే మనకి హై అండ్ వచ్చేది. సో తర్వాత కాన్ వచ్చేసి దీని టైర్స్ అని చెప్పాలి. టైర్స్ ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చుంటే బాగుండేది. ఈ వేరియంట్లో కూడా ట్యూబ్లెస్ టైర్స్కి మళ్ళీ ఎక్స్ట్రా 20,000 సంథింగ్ ఎంతో పెట్టాలి మనం. సో అంత ప్రైస్ పెట్టినప్పుడు మళ్ళీ దీనికి ట్యూబ్లెస్ టైర్స్ ఇవ్వలేదు. ఇది ట్యూబ్ టైర్. ఇన్ కేస్ ఎక్కడైనా ప్యాచ్ పడిందంటే మొత్తం ఆ లోపల ఉండే ట్యూబ్ మొత్తం మార్చుకోవాలి మనం. ఎందుకంటే ఇది కొంచెం వెయిట్ వెహికల్ కదా. సో మనం ఆపి టోయ్ చేసుకుని తీసుకెళ్ళినా సరే మనం దీని ట్యూబ్ అయితే మొత్తం మార్చాలి. ప్యాచ్ పడిన ప్రతిసారి 300 to 400 అయితే ఈజీగా అవుద్ది. నెక్స్ట్ నాకు నచ్చింది ఏంటంటే బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. బ్రేకింగ్ అంత ఎఫిషియెంట్గా అయితే ఆగట్లేదు. ఇది కొంచెం హెవీ వెహికల్ కదా. సో మనం ప్రెస్ చేసినప్పుడు స్టెబిలిటీ అయితే బాగుంటుంది, బ్రేకింగ్ స్టెబిలిటీ అయితే బాగుంటుంది, కానీ అంత యాక్యురెన్సీ లేదు. ఇక్కడ నొక్కితే కొంచెం మనం అనుకున్న ప్లేస్కి అయితే ఇలా ఆగట్లేదు. అది కొంచెం టైం అయితే తీసుకుంటుంది బ్రేక్ ఆగడానికి. సో ఆ బ్రేకింగ్ కూడా కొంచెం అప్డేట్ చేసి కొంచెం మంచి బ్రేక్ ఇస్తే బాగుంది అనిపించింది నాకు. ఇంకా మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే హెడ్లైట్ అని చెప్పాలి. హెడ్లైట్ అసలు మరీ డార్క్గా ఉండి ఇంకా ఫ్రంట్ ఏం వెహికల్స్ రావట్లేదు అన్న టైంలో అయితే ఈ హెడ్లైట్ అయితే యూజ్ అవుతుంది. ఇన్ కేస్ ఏదైనా వెహికల్ వచ్చి అది మన ఐస్కి కొట్టితే కింద అయితే మనకి రోడ్ కనిపించదు ఈ హాలోజన్ హెడ్లైట్ వల్ల. ఇంకేం నచ్చలేదంటే డిజిటల్ కన్సోల్ అసలు నాకు నచ్చలే. నాకు డిజిటల్ అని కాదు, అసలు ఆ కన్సోలే నచ్చలే నాకు. కొంచెం ఆ కన్సోల్ కూడా చేంజ్ చేసి మొత్తం డిజిటల్ ఇచ్చుంటే బాగుండేది. లిటిల్ బిట్ డిజిటల్ ఇచ్చారు. అందులో కొంచెం ఫ్యూయల్ గేజ్ ఉంది, ఓడోమీటర్ ఉంది, ట్రిప్ ఉంది, అంతకు మించి ఏం లేదు. టైం అవుట్ కనిపిస్తుంది. సో ఇదన్నమాట ఈ బండిలో నేను ఫీల్ అయిన ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే ఈ 25,000 కిలోమీటర్స్లో. నాకైతే మాత్రం బండి చాలా బాగా అనిపించింది. ఇప్పుడు కూడా నేను ఏదైనా కొంచెం లాంగ్ రైడ్ వెళ్ళాలనుకుంటే ఎన్ఎస్ ఇవన్నీ కాదు, ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే దీని కంఫర్ట్ కానీ దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఇది వెళ్ళే కొద్దీ వెళ్ళాలనిపిస్తుంది అనమాట. బండి అయితే అంత బాగుంటుంది, కానీ ఎక్కువ స్పీడ్ అయితే మీరు క్రూజ్ చేయలేరు, ఎందుకంటే ఇది 350cc కాబట్టి. ఇన్ కేస్ మీరు ఇంకా పెద్ద సీసీ కావాలనుకుంటే 650 వచ్చింది ఇప్పుడు. క్రూజర్లోనే 650 వచ్చింది. అది నాకు తెలిసి 150-140 వరకు కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. అటువంటివి అయితే ప్లెయిన్ హైవేస్లో ఇంకా బాగుంటాయి. ఇది 100 మించి వెళ్ళామంటే ఇది కొంచెం ఇబ్బంది అనే చెప్పాలి, కానీ 100 ఈజ్ ఫైన్. చాలా చాలా మంచి స్పీడ్ అది. 100లో మనం వెళ్తే చాలా దూరం అయితే వెళ్ళొచ్చు. నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది హైవే మీద ఇది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.